రాధా మనోహర్ దాస్ గారు వీళ్ళ తాకిడి తట్టుకోలేక కమీల్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. దరిద్రులు భూమి కింద ఉండాలి. కానీ 20% ఉన్న ముస్లిమ్స్ ఎందుకు భయపడాల్సి వస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. హిందూ ముస్లిం బాయి బాయిని పిచ్చనా కొడుకు అనుకుంటున్నాడు, వాళ్ళేం అనుకోవట్లే. రోహింగ్యాలు అనేవాళ్ళు బంగ్లాదేశ్ నుంచే వచ్చారా? వాళ్ళ వల్ల మన దేశానికి పెద్ద ప్రమాదం ఉంచి ఉంది. లడ్డు విషయంలో తూర్పుగోదావరి జిల్లా ఎవరిదే? ఇడమ్మ మొగుడిది. మరి ఢిల్లీ నడిబొడ్డున హోలీ పండుగ జరుగుతున్న సందర్భంలో కోవా బన్ను విషయంలో రియాక్ట్ అయిపోయి ఆడుకోవని ఆడి జనమన్నారు. బిఆర్ నాయుడు టీవీ5 ప్రతినిధి. సో ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషనో లేకపోతే అది ఏ వీడియోనో అన్ని మతస్థులు చేసేది ప్రచారము అని మీరు భావిస్తే మరి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇలాగా బుక్స్ పంచి పెడతారు. మీరు బైబిల్ పట్టుకుని బొగడ బైబిల్ కొంపల దగ్గరికి వచ్చి మా ఎండిపోయిన సేవని నమ్ముకోండి. అనేసి మీ గురించి ఒక వీడియో పెట్టాడు, మాట్లాడాడు. నీతి లేని ఎదవల మీద నా ఫైటింగ్, క్రైస్తవుల మీద కాదు. నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు మనం గురుగారు అయినటువంటి రాధా మనోహర్ దాస్ గారి దగ్గర ఉన్నాం. ఆయన్ని మనం ఎందుకు ఇంటర్వ్యూ చేస్తామో మీ అందరికీ తెలుసు. ఆయన హిందుత్వాన్ని ఈ నలుదిశలా వ్యాపింపజేస్తూ ఏదైతే క్రిస్టియానిటీ అని అదేవిధంగా ఇస్లామిక్ అని ఇలాగా వాళ్ళు చేసే దాడుల నుంచి మన హిందూ మతాన్ని మన హిందూ గౌరవాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తుల్లో మొదటివారు. అదే కాదు, రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా ఎక్కడ దేశంలో ఇష్యూ జరిగినా కూడా దాని మీద ఫస్ట్ స్పందించే వ్యక్తి. గుళ్ళ మీద దాడులు జరిగిన అంశాల కానించి ఏదైతే సనాతన ధర్మానికి ఎక్కడైనా చిన్న ప్రాబ్లం జరిగినా ముందుండి ప్రశ్నించే వ్యక్తి మన రాధా మనోహర్ దాస్ గారు. ఆయన చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు మనకి దర్శనం ఇచ్చారు. సో ఒకసారి మాట్లాడదాం. ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో కావచ్చు, మన హైదరాబాద్లో కావచ్చు, 2 జిల్లా స్టేట్లలో కావచ్చు జరిగినటువంటి అంశాలన్నింటి మీద మనం కూలంకోసంగా ఆయనతో మాట్లాడి చర్చిద్దాం. గురుగారు నమస్కారం. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ స్వామి. ఎలా ఉన్నారు స్వామి? చాలా రోజుల తర్వాత కనిపించారు. కులాసా. ఓకే, నేను మంత్రం చెప్పాక మాట్లాడతాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అన్యమతస్థుల తాకిడి బాగా తాగుతుంది ఈ మధ్య రాధా మనోహర్ దాస్ గారికి. రాధా మనోహర్ దాస్ గారు అంటే డైరెక్ట్ ఫస్టే కాంట్రవర్షియల్ క్వశ్చన్. వీళ్ళ తాకిడి తట్టుకోలేక సెక్యూరిటీని పెట్టుకున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు బయట. నాకెవరున్నారు నాన్న? నీకు తెలుసుగా. ఇప్పుడు ఎక్కడికి ఎలా వచ్చాను? బండి మీద వచ్చాను. 2 వీలర్ మీద. 2 వీలర్ నడిచి వచ్చేద్దును, వాడు వద్దన్నాడని. అంతే, అది నేను ఇంకంతే. రైల్వే స్టేషన్లో నన్ను చూడొచ్చు, రోడ్డు మీద చూడొచ్చు, విమానాశ్రయంలో చూడొచ్చు, రేపు బస్సు ఎక్కుతాను బస్ స్టాప్లో కూడా చూడొచ్చు. ఓకే, ఎందుకు వెళ్ళడం సందేహం లేదు. ఎందుకు వెతికినా రాధా మనోహర్ దాస్ గారు అందేగలరు వితౌట్ సెక్యూరిటీ. ఓకే గురుగారు, ఈ మధ్య జరిగినటువంటి చాలా అంశాలు కొంచెం బాధాకరమైనటువంటి అంశాలు. సో అదేంటంటే ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది. ఏది ఇప్పుడు అమెరికాను దాని మీద దాడి చేస్తూ ఉన్నారు. ఆ దాడి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కమీల్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఇరాన్కి సంబంధించినటువంటి అక్కడ ఒక రాజు అనుకోవాలిగా, ఎందుకంటే నిరంకుశ పరిపాలన కదా. ఐసిస్ స్థాపకుడు అతనే కదా. అదే 9 ఏళ్ళకి ఆడపిల్ల పెళ్లి చేసుకోవచ్చు అని తీర్పు ఇవ్వడం అంటే అది వారి స్థాయికే. నీలాంటి అల్లటప్పగాడికి ఆ స్థాయి ఉండదు కదా. పోనీ అలా కాకుండా దీన్ని అడుగుదాం మన జమినీని. ISIS అంతేనండి. ISIS
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా Ah. అనేది ఒక తీవ్రవాద సంస్థ. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. నేపథ్యం మరియు ఆవిర్భావం. పూర్తి పేరు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఐసిస్ లేదా ISIL, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ద లెవెంట్. దీనిని అరబిక్ లో దాయిష్, దేశ్ అని కూడా పిలుస్తారు. ఆరంభం ఇది 1999లో అబూ ముసాబ్ అల్ జర్ఖావి అనే వ్యక్తి ద్వారా అల్ ఖైదా అనుబంధ సంస్థగా ప్రారంభమైంది. అయితే 2014లో అబూబకర్ అల్ బగ్దాది నాయకత్వంలో ఇది మరింత బలపడింది. ఎందుకు చెప్పానంటే ఉమ్, మామూలుగా ఒక మనిషి ఉమ్, ఒక 60, 70, 80 ఏళ్ళు జీవిస్తాడు. అవును. పోనీ 90, 100 జీవిస్తాడు. ఉమ్, కానీ ఏదో ఒక పుస్తకం ఎక్కడం లేదా ఏదో ఒకటి ఎక్కడం ద్వారా అతను పరిపూర్ణంగా జీవించకుండా ఉమ్, ఇతరులను జీవింపనివ్వకుండా చేస్తాడు. అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు భూమికి అవసరం లేదు కదా నాన్న. భూమికి భారం అంటారు. అంతే ఉమ్, కదా. ఉమ్, శతమానం భవతి అని కదా జీవించాలి. దీవిస్తాం. ఉమ్, అది ఆరోగ్యంతో ఉండమని దీవిస్తాం. ఉమ్, ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం కూడా ఉండాలి. ఉమ్, ఆయుష్మాన్ భవ మనకు ఇది కూడా ఉంది కదా. ఉమ్, కాబట్టి మనిషి లోపల ప్రశాంతంగా ఉండాలి, బయట ఆరోగ్యంగా ఉండాలి. ఉమ్, ఫిజికల్ అండ్ మెంటల్, మెంటల్. ఈ 2 ఆరోగ్యాలు ఉంటేనే ఆరోగ్యం ఉన్నట్టు. మన WHO చెప్పిన ప్రకారం కూడా ఉమ్, ఎన్విరాన్మెంటల్గా, ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా అన్ని రకాలుగా ఉంటేనే హెల్దీ. ఉమ్, ఆ హెల్త్ లేకుండా నీకు ఏముంటే ఉపకారం ఉమ్, కదా. ఉమ్, ఇప్పుడు అతను సంస్కరణలు ఏదైనా చేసిన ఒక కందుకూరు వీరేశలింగం, ఓ అబ్దుల్ కలాము, లేదంటే ఓ పొట్టి శ్రీరాములు, ఉమ్, అలాంటి గొప్పడైతే మనం కూడా మాట్లాడుకోవచ్చు. 9 ఏళ్ల పిల్లకి పెళ్లి చేయమన్న వాళ్ళని మనం దేనికి మనం అసలు మాట్లాడుకోవడం. ఉమ్, అందులో ఏం నేర్చుకోవాలి? Yeah. ఓ 3 ఏళ్ల పిల్ల, ఆ పిల్ల ముందు వాళ్ళ నాన్న ఉరేయడం, ఉమ్, ఇంకా ఇంకో పిల్ల ఎవరో పాపం బురక వేసుకోలేదని 2 రోజుల్లో 40,000 మంది చంపించారు. 2 రోజుల్లో. బా. మనం ఏం నేర్చుకోవాలి? ఉమ్, ఆ స్త్రీ అంటే మనం అమ్మ అంటాం కదా. మీకు తెలుసా, పిల్లలకి నవరాత్రి టైంలో ఉమ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు వారు పిల్లలందరికీ ప్లేట్లు పెట్టి వాళ్ళందరినీ, చిన్న బిడ్డల్ని ఉమ్. వాళ్ళని నిలబెట్టి వాళ్ళందరికీ కాళ్ళు వేడికి వాళ్ళందరూ పూజ చేస్తారు. పిల్లలు దేవుడితో సమానం కాబట్టి. అమ్మవారి ఉమ్, అది ఉద్దేశం. ఓకే. అమ్మవారు అది మీరు చూడండి, ఎవరైనా ఆడపిల్ల ఉన్న తండ్రి ఏమంటాడు? నువ్వు మా అమ్మరా అంటాడు. ఉమ్, అవునా? ఉమ్, అవునా? ఈ కాన్సెప్ట్కి ఉమ్, అసలు 11 ఏళ్ల పిల్ల ప్రెగ్నెంట్ అవ్వడం, బా. అది మనం వినలేము అవన్నీ. ఉమ్, సో కాబట్టి హ్యుమానిటీ లేని వ్యక్తులు కానీ, హ్యుమానిటీ లేని మతాలు కానీ భూమి కింద ఉంటే బెస్ట్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఉమ్. అంతే. కానీ మరి ఇక్కడ సరే, యుద్ధం జరుగుతుంది, అక్కడ ఆయన చనిపోయాడు, యుద్ధంలో చనిపోయాడు. కానీ అక్కడ దేశస్తులు బాధపడ్డారంటే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు బాధపడలేదు, వాళ్ళు పండుగ పండుగ చేసుకున్నారు. దే ఆర్ వాస్తవం. ఎంజాయింగ్. అవును. తెలుగులో ఉమ్, వాళ్ళ మూడ్ ఉమ్. దరిద్రం వదిలింది. Yeah. ఆవిడ మోకింగ్ అంటారు ఇంగ్లీష్లో అవును. తెలుసా. ఉమ్, ఉమ్, ఒక అమ్మాయి "ఆ" అని యాక్షన్ చేస్తూ మానవత్వం నశించిపోయింది అన్నట్టుగా ఉమ్. మా మంగళపూడి గారు ఇంక నిద్రపడు. సో ఆ టైపులో ఒక అమ్మాయి చాలా హాస్యంగా ఉమ్, మోకింగ్ చేస్తూ, మేమిక్కడ హ్యాపీగానే ఉన్నారా, అసలు మీ ఏడుపులు మీ పెడబొబ్బులు ఏంటిరా, ఉమ్. ఆడు పోయాడు దరిద్రం వచ్చిందని మేము అనుకుంటాం అని వీడియో. వాళ్ళు అంటున్నారు. వాళ్ళు డెఫినెట్లీ అవును. ఉమ్, సో కాబట్టి పహల్గాంలో దాడి జరిగినప్పుడు Hmm. ఇలా ఎవరు రాలేదు, ఉమ్. పుల్వామా దాడి జరిగినప్పుడు ఇలా ఎవరు రాలేదు, అవును. కాశ్మీర్లో 4.5 లక్షల మందిని చంపేసి తరిమేశారు, ఉమ్, అప్పుడు రాలే. పోనీ వాళ్ళు రాలేదంటే ఒక అందం ఉంది, వాళ్ళు మనుషులు కాదు కాబట్టి వాళ్ళు రాపోయినా ఒక అందం ఉంది. కానీ సుప్రీంకోర్టు కేసు, వాళ్ళ బతుకులకి సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడానికి లేదు. లేదు.
స్వదేశంలో శరణార్థులు. ఈ దేశంలో అక్కర్లేని పందులు 10 కోట్ల దాకా ఉన్నాయి. బంగ్లాదేశ్ పందులు, పాకిస్తాన్ పందులు, రోహింగ్యా పందులు కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశం నాది అని భావించే వాళ్ళు కొన్ని లక్షల మంది చెల్లా చెదురైపోయి చాలామంది దిక్కుముక్కు లేకుండా చచ్చిపోయారు. వాళ్ళ బతుకులు, వాళ్ళు చేసిన పాపం కాశ్మీర్లో హిందువులుగా పుట్టడం. కాబట్టి నా చెప్పులు 2 కలిపి 700, అన్ని మతాల సమానం అంటే 2 గాని 1 గాని వాడతాను. కానీ అదే సరే, మీరు ఇందాక మంచి పాయింట్ తీశారు. నేను అదే అడుగుతున్నాను. సరే, అక్కడ వాడు చనిపోయాడంటే అక్కడ వాళ్ళు ఏడ్చారంటే ఒక అర్థం ఉందంటే సరే, అక్కడ వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బయటికి వెళ్ళి మాట్లాడు. వాళ్ళు ఎవరు కూడా బాధపడలేదు. పైగా అక్కడ చాలామంది జై శ్రీరామ్ అని కూడా నినాదాలు చేశారు. అవును. కానీ మన దేశంలో పుట్టి మన నీళ్లు తాగి మన గాలి పీల్చి మనం పండించే ఆహారం తిని మరి హైదరాబాదులో ర్యాలీలు తీసి మచిలీపట్నం ర్యాలీ, బందర్లో కృష్ణానది తీరం, అన్నగారు పుట్టిన నేల, అసలు బందర్లో ఉన్న ముస్లిమ్స్ కూడా పెద్ద ర్యాలీ. ఏమిటి అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం జరగడం ఏంటి? హిందువులు సిగ్గు లేదు, తెలంగాణ భాషలో చెప్తే సోయి లేదు అంటారు అంతే. ఎందుకంటే స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది వాళ్ళకు, ఉంది లక్ష్యం అని ఒకటి, ఒక లక్ష్యం ఒకటి ఉంది వాళ్ళకి. ఏమిటా లక్ష్యం? ఈ దేశాన్ని పచ్చగా చేయాలని వాళ్ళు పాపం కష్టపడుతున్నారు. అంటే నువ్వు అనుకునే పచ్చదనం వరి పంట అది వేరు, వాళ్ళ పచ్చదనం రంగు పోద్దాం అనుకుంటున్నారు, పచ్చ రంగు పోద్దాం అనుకుంటున్నారు. అది చెప్పింది కదా మన కార్పొరేట్ ఢిల్లీ, బాంబేలో మొత్తం బాంబే అంతా పచ్చగా చేస్తానని చెప్పింది. సో ఈ పచ్చ పిచ్చలు ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే, తనికెళ్ళ భరణి గారు పాట రాశారు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. అలా నీలో నాలో శివుడు ఉన్నాడు అని భావిస్తే ఇంక నీకు నాకు శత్రుత్వం ఉండదు కదా. నువ్వు అసలు కాఫీర్ అవ్వవుగా, నువ్వు అవిశ్వాసం అవ్వవుగా, నువ్వు సైతాన్ బచ్చా అవ్వవుగా కదా. నాలో ఉన్న అల్లా నీలోనూ ఉన్నాడు అని వాళ్ళు భావిస్తే కొత్త దేశాలు పుట్టవుగా కదా. నాలో ఉన్న యేసు నీలో ఉన్నాడు అని భావిస్తే వాళ్ళ మతమార్పిడి జరగదుగా. కానీ వాళ్ళ లక్ష్యం ఇది కాదుగా. అసలు స్పిరిచువాలిటీ వాళ్ళకి సంబంధం లేదు, ప్రపంచాన్ని ఆక్రమించాలి. రూల్ 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 ఇఫ్ నాట్ రూయిన్. ఏంటి? ఇట్స్ నాట్ రూలింగ్, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ రూల్, అదర్వైజ్ రూయిన్. ఓకే ఓకే, ఐడియా తెలిగిందా? ఇక్కడ 1 3 4 5 6 ఉన్నాను. 60 మంది, 6,000 మంది, 6 లక్షల మంది, 6 కోట్ల మంది చెప్పగలరు ఏమని? నేను నమ్మిన దైవాన్ని 10 కోట్ల మంది హిందువులు, 100 కోట్లు ఉంటే 100 కోట్ల మంది హిందువులు చెప్పగలరు ఏమని? దైవాన్ని నేను నమ్మిన విధంగానే నువ్వు నమ్మాలని ఏం లేదు, నేను పిలిచిన పేరుతోనే పిలవాలని ఏం లేదు, నీ ఇష్టం నీది అని నువ్వు చెప్పగలవా లేదా? నువ్వు చెప్పగలవా లేదా? నువ్వు చెప్పగలవా లేదా? మనం చెప్పగలం. ఎందుకని? హిందువులు కాబట్టి. అదే ఆడు గొర్రె అయిపోయాడు అనుకో, ముస్లిం అయిపోయాడు అనుకో చెప్పడు. ఎందుకని? దేవుడు చాలా లిమిటెడ్ వాళ్ళ దృష్టిలో. 2 అక్షరాలతోనే పిలవాలి, 3 అక్షరాలతోనే పిలవాలి. ఇప్పుడు ఆయన పేరు మర్చిపోయాను అనుకోండి, రవి, అదే నీతో వచ్చారు కదా ఒక కెమెరామెన్, అది భూతా? కెమెరామెన్ అనే పదం భూతా? కాదుగా. పేరు గుర్తు రాకపోతే పదవి పెట్టి అతను ఆక్యుపేషన్. అవును, దాంట్లో రాంగ్ ఏముంది? బ్రహ్మాండం. ఒక వ్యక్తినే 2-3 కోణాలు 4-5 కోణాల్లో పిలిచినప్పుడు దేవుణ్ణి ఎన్ని కోణాల్లో పిలవచ్చు కదా. అది నేర్పడానికే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామం. దేవుడు లిమిటెడ్ కాదు, అనంతుడు. వేదం అనంతం, దైవం అనంతం, ఈ సృష్టి అనంతం, మనం లిమిటెడు. కాబట్టి ఈ సృష్టి అంతా మా మతమే ఉండాలనేటువంటి దరిద్రులు భూమి కింద ఉండాలి. కానీ భూమి మీద వీరవిహారం చేస్తున్నారు కదా. కొన్నాళ్ళు ఉంటుంది, మీరు అనుకుంటున్నారా? ఆరిపోయే దీపాలు ఇవి. కొన్ని కోట్ల మంది మనుషుల్ని అన్యాయంగా చంపిన మతాలు నశించాలా వద్దా? నశించాలని మనం అనుకుంటున్నాం. నశిస్తాయి కూడా, కంగారు పడద్దు. ఎందుకంటే చాలా స్పష్టంగా పెద్దవాళ్ళు చెప్పారు. మొన్న కూడా ఏదో లెక్చర్లో చూశాను, విన్నాను. వెన్ దేర్ ఇస్ అన్వాంటెడ్ పీపుల్
ఈజ్ ఇంక్రీజింగ్, Hmm. ద నేచర్ విల్ డిసైడ్ ఓకే. హౌ టు రిమూవ్. Oh, దట్స్ వై దిస్ వార్స్ కమ్స్. సూపర్. బెస్ట్. Or some earthquakes, or some tufan, or something Cyclone. else. Or some virus. వైరస్. ఎస్. కరోనా టైప్. It's all because of the unwanted people. ఎస్. Nature knows how to set right. నేచర్ తెలుసు ఎలా సెట్ చేయాలనేది. కొన్నాళ్ళు భరిస్తుంది భూమి కూడా. మరి ఎంత ఓర్పు భూదేవి. ఆవిడ కూడా ఓ రోజు మీకు మంచి ఉదాహరణ ఇచ్చారు. చెప్పండి. కక్కుని చెప్పండి. నువ్వు జయదేవుడి పేరునా? మేము హారతి ఇస్తాం రాత్రి, ఇప్పుడు కూడా హారతి ఇచ్చే వచ్చాం. ప్రళయాపాయోధి జలే ధృత వానసివేదం వీతవహిత చరిత్రమఖేదం కేశవదూత మీన శరీర జై జగదీశ హరే. కేశవదూత మీన శరీర జై జగదీశ హరే. ఈ దశావతార స్తోత్రం ఇలాంటివి చాలా రాశారు ఆయన. ఆయన జయదేవ గోస్వామి అని గొప్ప వైష్ణవ కవి. ఆయన పాపం ఎక్కడో రాజుగారి దగ్గరికి వెళ్ళి అడవి దారిలో వస్తూ ఉన్నాడు. ఏవో ఇస్తారు కదా, బంగారం వజ్రాలు, ఆ పట్టుకుని వస్తుంటే దొంగలు ఆయన పట్టుకుని, ఆయన భార్య నడిచి వస్తున్నారు, ఆయన పట్టుకుని అవన్నీ దోచుకుని వెళ్ళిపోవచ్చా? రెండు చేతులు నరికేశారు. పోనీ నరికి వెళ్ళిపోయారు అనుకుంటున్నావా? నరికేసి ఓ పాడుపడ్డ బావిలో పడేశారు ఆయన్ని, ఆయన భార్య. అరుస్తారు కదా, బాధ కదా. ఎవరో పుణ్యాత్ముడు అటు వెళ్తూ ఇంకో రాజుగారు విని ఎట్లో వాళ్ళు రక్షించారు. ఆ రాజుగారితో పాటు ఈ భార్య భర్త ఉండిపోయారు. ఈ నోరు పనిచేస్తుంది, కవిత్వం చెబుతూ ఆయన రాజుగారికి చాలా క్లోజ్ అయిపోయారు. ఈ జయదేవ గోస్వామి, ఆయన భార్య పేరు పద్మావతి. ఓకే, రోజులు గడిచిపోతున్నాయి. రాజుగారి భార్య ఈ పద్మావతి దోస్తులు అయిపోయారు. రాజుగారితో ఈయన క్లోజ్ అయిపోయారు. చేతులు లేకపోయినా రాజుగారితో పాటు ఆయన అడవికి వేటకి అది వెళ్తుండేవారు. ఈ పద్మావతి, ఈ జయదేవుడి భార్య, ఈ రాజుగారి భార్యతో మాట్లాడుతూ, నిజమైన భార్య ఎలా ఉంటుందంటే భర్త మరణ వార్త విని వెంటనే చనిపోతుంది అని. అంటే ఇప్పుడు డ్రమ్ముల్లో పెట్టి కాంక్రీట్ వేసేవాళ్ళ గురించి కాదు నేను. ఇన్స్టాగ్రామ్లో ఎవడో పోరంబో కెదవ పరిచయం అయితే ఇద్దరు పిల్లలను చంపేసి, మొగుడిని చంపేసి, ఆ లత్కోర్ లవర్తో పాటు అని చంపేసేటువంటి పోరంబోకు పిల్లలు కాదు, అలా ఉండాలి. ఇది పుట్టినప్పుడు అట్లగని చేయాలి దీనికి. సరే, బిడ్డలను చంపేస్తావా? ఆడెవడో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయితే ఈ బతుకుచ్చాడా. సో ఈ ముక్క తీసి మహిళలపై తీవ్ర కామెంట్ చేసిన అదం అని వీడియో మనం పెట్టకపోయినా ఎవడో డౌన్లోడ్ చేసి పెడతాడు. ఎంత బాధపడుతున్నాను. ముగ్గురు పిల్లల, ఇద్దరు పిల్లల, ఆడెవడో పొరంబోకేదో కోసం చంపేస్తావా? మతత్వానికి మాయన మచ్చ ఈ లుచ్చ. సో ఆవిడ చెప్పింది, మొగుడు చనిపోయాడని వింటే చచ్చిపోద్ది దాన్ని. ఈ రాజుగారి భార్య అంది, మరీ టూ మచ్, ఇన్స్టాల్ చూడట్లేదు అనుకోటి నువ్వు. ఆవిడ బ్రహ్మానందం అంటాడు కదా, అలా అనేసింది. అనేసాక ఈ రాజుగారు భార్య అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయిగా, ఆవిడ ఈ టెస్ట్ ప్రయోగం ఆవిడ మీద చేయాలనుకుంది. ఎవరి మీద? పద్మావతి మీదే. రాజుగారితో పాటు ఈ జయదేవుడు వేటకెళ్తే ఒక భటుణ్ణి, కానిస్టేబుల్ని పిలిచి ఇలా చెయ్యి అని చెప్పింది. వాళ్ళిద్దరూ అడవిలో ఉన్నారు. వీడు మధ్యలో వచ్చి, అమ్మగారు అన్యాయం జరిపోయింది, మానవత నశించింది అని ఆ టైప్లో ఏమైంది అంది. ఈవిడ మహానటి, వాడేమో కమలాసన్, ఆడు ఆ కానిస్టేబుల్ ఏమో కమలాసన్, వీడేమో మహానటి. ఏమైందిరా అంది. అమ్మగారు పులి దాడి చేసింది, రాజుగారి త్రుటిలో తప్పించుకున్నారు, మన జయదేవ గోస్వామి పులి దాడిలో మరణించారు అని వీడు మానవత్వం స్టార్లో వీడు చెప్పేశాడు. ఎవడు? కానిస్టేబుల్. చెప్పగానే ఈవిడ చచ్చిపోయింది. ఎవరు? ఈ పద్మావతి గారు. ఇప్పుడు ఈవిడ బెక్క చచ్చిపోయింది. ఈ రాజుగారి భార్య సగం చచ్చిపోయింది.
ఇప్పుడు ఇంటికి వచ్చేస్తారుగా ఉమ్, జయదేవుడు రాజుగారు వచ్చేస్తారు, రాజుగారు తెలితే రాజుగారు వేసేస్తారు ఇది. ఉమ్, ఎందుకంటే రాజుగారికి ఆయన క్లోజు. క్లోజ్. ఉట్టిడే ప్రాణం తీసేస్తావు నువ్వు రాజకీయాలు అంటాడు. ఉమ్, ఆవిడ గిజగిజలు ఆడిపోయి రాగానే కాళ్ళ మీద పడిపోయింది. ఉమ్, కాళ్ళ మీద పడిపోయి, మహాకవి ఈ పని నేనే చేశాను, బా. నీ భార్యని నేను చంపేశాను, ఇలా ఏదో ప్రయోగాలు చేశాను, ఆవిడ మరీ అతి కాకపోతే మూడు చచ్చిపోయాడని చెప్తే చచ్చిపోతారేంటి ఉమ్, అని టెస్ట్ ఆవిడ మీద చేసాను నేను అని ఆవిడ ఆయన కాలం మీద పెడితే ఆయన ఏం పర్లేదమ్మా, పద్దు పద్దు ముద్దుగా పద్మ పద్మ అని పిలిచారు అంతే. ఆ, వాళ్ళు పిలిచేది కాదు మామూలు లేచిపోయింది. లేచిపోయింది. ఓకే. అంటే వాక్కులో సత్యం ఉంటే ఎలా ఉంటుంది. ఓ, ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ విను. ఉమ్. భూమాత ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పడానికి ఇదంతా చెప్పాను. చెప్పండి చెప్పండి అమ్మో చాలా. ఈ రెక్కి అంటారు తెలుసుగా, ఉమ్, దొంగతనానికి ముందు అవును, బాంబులు ముందు. పెట్టడానికి ముందు ఎదవలు చేస్తుంటారు కదా, ఉమ్, ఉమ్. రెసిన్ బ్యాచ్కి వెళ్ళి మాక్ లేవ్ లాంటి. అది ఉమ్, సరే. ఈ ఎదవలు ఎవరు స్టార్టింగ్ లో ఇన్ని చేతులు నరికి సరే, ఉమ్, ఈ ఎదవలు ముగ్గురు వీళ్ళు రెక్కి కోసం వచ్చారు. ఉమ్. ఎడికి ఈ రాజుగారి దగ్గరికి. దోచుకోవడానికి వస్తే సభలో ఉన్నాడు ఈయన, వాళ్ళని గుర్తుపెట్టాడు. గుర్తుపెడితే వాళ్ళకి భయం వేసింది. మహాత్ములారా ఇటండి అన్నాడు. "ఓయ్, ఇతను చూస్తే రాజుగారి ఆస్థానంలో ఉన్నాడు, మనకి ఇంక ఉరిచచ్చ ఖాయం అనుకున్నారు వీళ్ళు. అనుకుని వాళ్ళని దగ్గర పిలితే ఇంక దిక్కులేదు. వచ్చారు. వచ్చాక రాజా వీరే నాకు ఈ గొప్ప స్థితిని ఇచ్చారు మహాత్ములు, వారిని సన్మానించండి అన్నాడు. ఏంటి వేసేకున్నాను ఇలాగా సన్మానం అంటే, రాజుగారికి ఏం తెలుసు పాపం, వీళ్ళే చేతులు నరికారని ఏం చెప్పలేదు. ఆయన ఏవో బంగారం ఏవో శాలువలు ఏవో తెప్పించి వాళ్ళకి వేసారు. ఈయన మాట్లాడిన తర్వాత వాళ్ళకి మైకిస్తారు కదా, "ఆ, ఆ, మా జయదేవుణ్ణి ఇంత ఉద్ధరించిన మహాత్ములు మీరు, వారి గురించి 2 ముక్కలు చెప్పండి" అంటే వీళ్ళు క్షమించండి, మేము ఇలా లత్కర్ పని చేసాం, మేము ఇలా ఇది ఆయన ఏదో మహాత్ములు అని వాళ్ళు కళ మీద పడి ఉంటే కథ వేరే ఉండేది. ఉమ్, కానీ వీళ్ళు అవునవును ఆ రోజు మేమే అతనికి ఉపకారం చేశాం, ఉమ్. మేమే అతనికి ఉపకారం చేశాం, అది ఇదని లేని అబద్ధాలు చెప్పారు. ఓకే. ఉమ్. వీళ్ళు కదా ఆయన దగ్గర దోచుకుని అవును. చేతులు నరికేసి అవును. ఉమ్. బావిలో పడేసినారు. ఎప్పుడైతే వీళ్ళు అక్కర్లేని ప్రసంగం చేశారో ఉమ్. వెంటనే ఆ రాజసభ, ఆ సభా భవనంలో భూమి చీలిపోయింది. అమ్మా. వాళ్ళు ముగ్గురు ఉన్న చోట భూమి చీలిపోయి అందులో పడిపోతుంటే ఉమ్. పాపం ఈ జయదేవుడు ఉమ్. మానవత్వం కదా, ఉమ్. ఆయన దయామయుడు, ఆ చేతులు నరికిన వాళ్ళనే మహాత్ములు అన్నాడు ఆయన. ఉమ్. అంత ఉత్తముడు ఉమ్. ఆయన. అయ్యో అని పాపం సహజమైనటువంటి దయతో అలా అన్నాడు ఆయన. ఉమ్. వాళ్ళు ముగ్గురు భూమిలోకి వెళ్ళిపోయారు, భూమి మూసిపోయింది, కానీ ఆయన చేతులు వచ్చేసింది. నీకు అర్థమైందా? భూమాత అలా సెట్ చేస్తూ ఉంటుంది. అది ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, ఇండియా అయినా, ఉమ్. కోవిడ్ అయినా, డేవిడ్ అయినా. అది నాన్న ప్లీజ్. రైట్. ఈ మధ్య రోహింగ్యాల మాట బాగా వింటున్నాం గురించి. అంటే రోహింగ్యాలు అనేవాళ్ళు బంగ్లాదేశ్ నుంచే వచ్చారా? లేదు, బంగ్లాదేశ్ ఒకటే కాదు, ఉమ్. బర్మా నుంచి వస్తారు. ఆ, ఓట్ చోరీ జరుగుతుందని కొంత టాపిక్ లేపారు. సరే, ఓట్ల విషయం పక్కన పెట్టదు, రాజకీయం. వాళ్ళ వల్ల మన దేశానికి పెద్ద ప్రమాదం ఉంచి ఉంది అనేది కూడా జగమెరిగినటువంటి సత్యం. సో ఆ రోహింగ్యాలు ఇప్పుడు మళ్ళీ కొత్త అవతారాలు ఎత్తి బిచ్చగాడలాగానో బాబాలాగానో మన హైదరాబాద్లో కూడా తిరుగుతున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ లేదు, కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్? ఓకే. ఎందుకంటే ఆ, 4 రోజుల క్రితం వచ్చారు. ఓకే. బొట్లు అవి చూసి నేను మౌనంలో ఉంటాను కదా పొద్దున్న, ఓకే. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేను, ఇంటర్వ్యూ చేయలేను. ఉమ్. అందుకని వచ్చారు, ఇంటి ముందే డప్పు కొడుతున్నారు. ఉమ్. నేను పిల్లల్ని పిలిచి ఒక 500 ఇచ్చి ఏదో పండు ఏదో ఇచ్చి వెయ్యమని చెప్పాను. ఉమ్. ఇవాళ కూడా వచ్చారు. అయితే ఇవాళ ఏం చేశామంటే మా అసిస్టెంట్ ఒకడు, నేను ఏదో ఫుడ్ ఇమ్మని అతను పంపించాను. ఉమ్. అతను ఇవ్వడానికి వెళ్ళే లోపల వీడు మేడ మీద ఉండి బోల్ జై శ్రీరామ్ అన్నాడు. ఓ. మనవాడు ఉమ్. అంటలేదు. వీడు 3-4 సార్లు, నేను హోమం దగ్గర కూర్చున్నా, ఉమ్. నాకు వినపడుతుంది. 3-4 సార్లు అడిగాడు వీడు, ఉమ్. వాళ్ళు జై శ్రీరామ్ అంటలేదు. ఉమ్. వాడు ఇవ్వద్దు, తెచ్చే అన్నాడు. ఆ ఫుడ్ వెనక్కి తెచ్చాం, వాళ్ళకి ఇవ్వలేదు. మొన్న 500 ఇచ్చిన వాళ్ళని ఇవాళ 5 పైసలు ఇవ్వలేదు. ఓకే. సో మీరు అలా గుర్తుపెట్టారు వాళ్ళని?
వాడు చేసిన అంటలే అంటలేడు. అర్థమైందా? ఆ, సో కాబట్టి దానం చేసే టైంలో కూడా చూసే దానం చేయాలి. ఎందుకంటే తీవ్రవాదుల్ని మన డబ్బులతో మనం పెంచకూడదు కదా. పెంచకూడదు. అవును కదా? అవును. సో నిన్న ఎవరో అనాలిసిస్ చేశారు, ఉమ్, బాగుంది, ఫేస్బుక్లో. ఉమ్, కుంభమేళాకి 7,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు. అవును. రిటర్న్ 2 లక్షల కోట్లు వచ్చింది. ఉమ్, హాజ్ యాత్రకి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు, లాభం 0. అలాగే ఈ దేశంలో ఇన్ని లక్షల దేవాలయాలు ఉన్నాయి, ఇన్ని లక్షల కోట్లు వస్తాయి. ఉమ్, ఇన్ని లక్షల మసీదులు ఎన్ని వస్తాయి? బీఓకేకే. చర్చి వలన బీఓకేకే. కాబట్టి ఈ దేశం బాగుండాలంటే గుళ్ళు బాగుండాలి, బాగుండాలి. గుళ్ళు బాగుండాలంటే హిందువులు బాగుండాలి. ఈ దేశం బాగుండాలంటే హిందువులు స్ట్రాంగ్గా ఉండాలి, హిందువులు మెజారిటీగా ఉండాలి కానీ హిందువుల మెజార్టీ మీరు అంటున్నారు కదా గురించి, 80% మెజార్టీ ఉంది అని అనుకుంటున్నాం. అనుకుంటున్నాం. సరే సరే ఎంత పోయి మనం మనం అనుకుందాం ఒక మాట కదా. కానీ 20% ఉన్న ముస్లిమ్స్కి ఎందుకు భయపడాల్సి వస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే నీవు గమనించాలి, ఉమ్, ఇప్పుడు మనుషులు ఓ కాన్సెప్ట్, ఉమ్, జంతువులు ఓ కాన్సెప్ట్, Concept. పక్షులు ఓ కాన్సెప్ట్, దేశభక్తులు దేశద్రోహులు, ఇదో కాన్సెప్ట్. కదా. ఇప్పుడు ఏ హిందూ అయినా ఎక్కడైనా Hmm. జెండాకి సెల్యూట్ చేస్తారు, డెఫినెట్లీ. అవునా? వై నాట్? అది చెబుతాడు హిందువే కాదు, మేము ఓపెన్గా చెప్తాం. అవును కదా? ఎస్. అవును కదా, వాడిని Hmm. ఖండిస్తాం, దండిస్తాం. కానీ ఈ తెలంగాణకి హోమ్ మినిస్టర్గా చేశారు ఒక ఆయన 3 ఏళ్ల క్రితం. చేశాడంట, సాల్యూట్ చేశాడా? బోత్ ఆర్ నాట్ సేమ్. అది సో ఎంత హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నా కూడా వాళ్ళలో కొత్త కొత్తలు ఆడుతూనే ఉంటుంది అంటారు. అది అబద్ధం కదా నాన్న. అబద్ధమే. ఎవరు అనరు. అనరు. అదేంటి నాన్న, నువ్వు ఇలాంటి చక్కగా చిన్న బామ్మది ఓపెన్ గా చెప్పాడు కదా నాన్న. రెడ్డి హో, కాపు హో, రావు హో, చానా అది కూడా కాదు. వాళ్ళు ఎవరు నాకేమి కారు, కల్మా చదివేవాడే మావాడని చెప్పాడుగా క్లియర్ గా. అవును. హిందూ ముస్లిం బాయి బాయిని పిచ్చనా కొడుకు అనుకుంటున్నాడు, వాళ్ళేం అనుకోవట్లే. నువ్వు కాఫీర్ నా కొడుకువి, కాబట్టి ఏ ముస్లిం కన్నా ఫోన్ చేస్తాను. ఖురాన్ ప్రకారంగా నువ్వేమి వాళ్ళకి బంధువు కాదు. అసలు ఇంకో జోక్ చెప్పనా? చెప్పండి. షియాలు సున్నీలే బాయి బాయి కాదు కదరా. పాయింట్ కొట్టేసేస్తున్నారు. కుయ్యాగాడివి నువ్వు బయ్యాలు అవుతావు చెప్పు. ఓకే, అంతే. వాళ్ళు బయ్యాలు అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఏ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏం లేదు కదా, లేదు. ఇరాన్లో ఇరాక్లో బీజేపీ ఏం లేదు కదా, లేకపోతే ఆర్ఎస్ఎస్ లేదు కదా. ఇక్కడ ఏమైనా జరిగితే ఊరికే నిందలు వేసేయడానికి ఇక్కడ వాడేస్తాను. కాశ్మీర్లో 1990లో ఏం లేదు కదా, గాలివ్ అని బోర్డులు గోడల మీద రాసేసి బొగ్గులతో 1,00,000 మందిని చంపేసి 1,00,000 మందిని తరిమేశారు. కాబట్టి నేనేమంటా అంటే వాళ్ళు అలాగే ఉంటారు. నువ్వు అబద్ధం చెప్పడం మానేయాలి, అది విషయం. నువ్వంటే ఒక కామన్ హిందూ. మేము ఓ షార్ట్ ఫిల్మ్ తీసాం, దాని పేరు అల్టిమేట్ గోల్డ్. అల్టిమేట్ గోల్డ్ యూట్యూబ్లో ఉంటుంది. ఈ అల్టిమేట్ గోల్డ్ ఏంటంటే ఈ హైదరాబాద్ సిటీలోనే మేము పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాయిస్ తీసుకున్నాం. పబ్లిక్ బైట్ లాగా. అన్ని మతాల సమానమా, 50 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ తర్వాత భారతదేశం ఎలా ఉండబోతుంది, ఇలాంటి క్వశ్చన్స్. ఓకే. 100 ఏళ్ళ తర్వాత ఈ దేశంలో ఏ మతం ఉండాలనుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అందులో ఉంటాయి. ఈ మతం మారిన వాళ్ళందరూ వాళ్ళ మతమే ఉండాలని స్పష్టంగా చెప్పారు. మన గొర్రెలు ఉంటాయి కదా, మన బొందుగాళ్ళు, వీళ్ళు మాత్రం రఘుపతి రాఘవరాజారావు ఫ్రంట్ బ్యాక్ నాకెత్తామని ఈ పాటలు అవి పాడేది. వాడెవడో బండి మీద ఓంకారం చొక్కా చెక్క వేసుకున్నాడు. చొక్క అంటే చంద్రుడు చొక్క, చెక్క అంటే తెలిసింది, అది వేసుకున్నాడు. ఇదేంటంటే రఘుపతి రాఘవరాజారావు పాట పాడతాడు. ఇప్పుడు రియాలిటీ ఏంటి? అవును సార్, రియాలిటీ కదా. ఇప్పుడు మీకు మంచి ఉదాహరణ చెప్పి మళ్ళీ వెనక్కి వస్తా. 2 అన్నదమ్ములు చాలా బద్దకస్తులు. మా గురుగారు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చెప్పారు. ఈ బద్దకస్తులు ఇద్దరు ఇంట్లో పడుకున్నారు, ఇల్లు అంటుకుపోయింది. అన్నయ్య ఇల్లు అంటుకుపోయిందిరా అన్నాడు. అనగానే అన్నయ్య ఏమనాలి, అయ్యి లేవాలరా అనాలి. అదేమన్నాడంటే ఈపు తిప్పించి పడుకో అన్నాడు. అంటే ఈపు తిప్పించి పడుకో, ఇల్లు కాలదా, ఒళ్ళు కాలదా, ఇద్దరు చచ్చిపోయారు. సేమ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు ది హిందూస్. పాకిస్తాన్ ఎక్కడి నుంచి పుట్టింది?
ఇందులోంచే. బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి పుట్టిన ఇందులోంచే. ఎవరి వలన పుట్టించింది? వాళ్ళ వల్లనే. ఇంగితం లేదా నీకు? మొన్న రఘునందన్లో చెప్పాడు, ప్రొఫెసర్ అంట, ఎక్కడ యూపీలో 17 మంది పిల్లలు. బా యుద్ధం క్వశ్చన్ ఆన్ మిషన్, యుద్ధం చేశాడు అన్నమాట. మిషన్ ఆన్ క్వశ్చన్. हम 4, हमको 40, అబ్బా సూపర్ సార్. हम 5, हमको 25. 25. అయితే ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే, వాళ్ళు ఎలా డెమోగ్రాఫికల్ చేంజ్ తీసుకొచ్చి ఈ దేశాన్ని ఆక్రమించాలి మతపరంగా అని చాలా కష్టపడుతున్నారు. కానీ వ్యాసుడు పుట్టిన నేల, వాల్మీకి పుట్టిన నేల, రామాయణం ప్రభవించిన నేల, రాముడు నడయాడిన నేల, కృష్ణుడు పుట్టి భగవద్గీతను చెప్పిన నేల, ఓ రాణా ప్రతాప్ శివాజీ పుట్టిన నేల, ఓ ఐలమ్మ పుట్టిన నేల, ఓ ప్రతాపరుద్రుడు పుట్టిన నేల, ఓ రాణి రుద్రమదేవి పుట్టిన నేల, ఓ నన్నయ్య పుట్టిన నేల, ఓ భద్రాచల రామదాసు పుట్టిన నేల, ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్న నేల, గొప్ప గొప్ప నదులున్న నేల. దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కలిగినోలే, బాధ్యత లేకుండా ఉన్నాడే. ఆక్రమించేవాడికి, మతం మార్చేవాడికి ఉన్న డెడికేషను ఇది నాది అని కాపాడుకునేవాడికి లేదే. ఈజీగా అమ్ముడైపోతాడు ఈ ఎదవా. ఒకడేమో డబ్బులకి, ఒకడేమో రాజకీయాలకి, ఒకడేమో కులానికి. సిగ్గులే. అందుకని ఈ ఎదవలందరినీ తిరుమల తీసుకెళ్ళి ప్రమాణం చేయించాలి. చేయించమని. లడ్డు విషయంలో అఖిలపక్షం వేసేసి ఏపీ అసెంబ్లీ, ఇంకా అసెంబ్లీలో దీని గురించి మాట్లాడకూడదు. నో మోర్. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడాలి. ఇంక ఈ దరిద్రం, ఈ దీని మీద దీన్ని క్లోజ్ చేసేయాలి. అదైందా? ఈ నెయ్యి విషయంలో ఏ కుయ్యగాడు తప్పు చేశాడో వాడిని లోపల వేసేయండి. నెంబర్ 1. నెయ్యి విషయంలో తప్పు చేసిన వాళ్ళకి వెంకటేశ్వర స్వామి సాక్షిగా, వాడిది ఏ కులమైనా, వాడిది ఏ పార్టీ అయినా, వాడిది ఏ ప్రాంతమైనా, వాడిది ఏ భాష అయినా సరే, వెంకటేశ్వర స్వామి విషయంలో అపరాధం చేసిన వాడి కుటుంబం వెంటనే శిక్షించబడుగాక అని వాడి ప్రతిజ్ఞ చేయాలి. అందరూ కలిసి వచ్చి. అవుద్దా? తిరుమలలో అఖిలపక్షం వచ్చి స్వామివారి ముందు అఖిలానంద దగ్గర అక్కడ నిలబడి, ఆ గొల్ల మండపం దగ్గర నిలబడి చెప్పేస్తే బాగుంటుంది. ఇప్పుడు 6 ఉన్నానా, ఇక్కడ ఎవరి జేబులోనే సిగరెట్ ప్యాకెట్ ఉంది అన్నాం అనుకో, ఎవరైనా చెక్ చేసుకోండి, ఊరికే మాట్లాడితే ఎలాగా అని ఎవరికాడు చొక్కా చేతులు ఎత్తి చెక్ చేసేసుకోమని అనేస్తే డౌట్ ఉండదు. నువ్వెవడరా చెక్ చేయడానికి అన్నట్టే చెక్ చేయాలి. అంతేగా మరి. ఇప్పుడు ఏమన్నా చెప్పనా? అంతేగా అది అనాలి. అలా అంతేగా, వాళ్ళ అంతేగా, వాళ్ళు అంతేగా. అది. సో మీరు పాయింట్ మాట్లాడుతున్నారు, నాకు కూడా అదే కావాలి. సరే, ఇప్పుడు మనం కొన్ని పాయింట్లు తీసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం, సరే హిందువుల మీద దాడి జరుగుతుందా లేకపోతే దేవాలయాల మీద దాడి జరుగుతుందా ఎన్ని పక్కన పెడితే, ఎప్పుడు ఏదో దాడి. రీసెంట్లీ చాంద్రాయణగుట్టలో ఆంజనేయ స్వామి టెంపుల్ మీద జరిగిన దాడి మనం మొన్న ఇష్యూ చేసాం. మనం ఇక్కడ బంజారా హిల్స్ మహాలక్ష్మి టెంపుల్, మహాకాళి టెంపుల్ మీద. సో ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఢిల్లీ నడుబొడ్డున హోలీ కార్యక్రమం జరుగుతున్న, హోలీ పండుగ జరుగుతున్న సందర్భంలో మా పాప బాబు బెలూను, రంగు బెలూను కొడితే ఆ రంగు చెదిరి ఒక మహిళ వెళ్తుంటే బురకా మీద పడ్డది, ఆ ముస్లిం మహిళ. దానికి ఆ ఫ్యామిలీ మీదకి వాళ్ళు దాడి చేయడం కాదు, వాళ్ళు సారీ కూడా చెప్పారు మా పొరపాటు అయిపోయింది, ఇంక ఇప్పుడు జరగకుండా చూసుకుంటా అన్నా కూడా 26 ఏళ్ల అబ్బాయిని తరుణ్ ఎస్ సార్, నిజంగా అంటే మానవత్వం ఏమైపోతుంది సార్ నాకు అర్థం కాదు. అంటే ఏంటి, వీళ్ళని ఎవడు అడిగేవాడు లేడనా లేకపోతే ఏంటి, వాళ్ళ ధైర్యం ఏంటో నాకు అర్థం కాదు చంపేయడం ఏంటి సార్ కాదు నాన్న. ఇప్పుడు వాళ్ళకి నేర్పించబడింది వాళ్ళు చేస్తున్నారు ప్రాక్టీసు. అంటే మనం ఎందుకు చేతులు కట్టు కూర్చున్నాం అంటున్నా నేను. అది నీకు అది నేర్పించారు. మొన్న ఈ మధ్య బంగ్లాదేశ్ లో కూడా ఒకటి దాడి జరిగింది. అతను ఒకటి కాదు, మన దాకా వచ్చింది ఒకటే, తీశారు, మన దాకా రానివి ఇంకా చాలా. ఇంకోటి చెప్తున్నా సార్, షాపులో పాటలు పెట్టినందుకు కొట్టారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? అలా ఎందుకు బిహేవ్ చేస్తారు అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. చెప్పండి. ఈ ప్రకృతిని ఎలా చూడాలి అని మన పెద్దలు నేర్పించారు. ఇదంతా ఉపనిషత్తులో మాటలో చెప్తారు. ఈశావాస్యమిదం సర్వం యత్కించా జగత్యాం జగత్ తేన తంక్తేన భుంజిత మాకృతక స్విద్ధనం.
ఈ జగత్తు అంతా కూడా ఈశ్వరుడిది. ఉమ్, మనం ఇక్కడంతా గెస్ట్గా వచ్చాం. ఉమ్, డస్ట్గా ఏదన్నా చేసి డస్ట్లో కలిసిపోవడం. బా. ఇది మన పెద్దలు చెప్పారు. కానీ వాళ్ళకి అలా నేర్పలేదు. వాళ్ళు, వైరాగ్యం అనే పదం ఖురాన్లో ఉండదు. వైరాగ్యం అనే పదం బైబిల్లో ఉండదు. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఆ దృష్టితో చూడడం వాళ్ళ వల్ల కాదు. ఉమ్, వాళ్ళకి తెలిసిందల్లా ఇతను మేము నమ్మింది నమ్ముతున్నాడా లేదా, ఉమ్, ఇతను మేము నమ్మింది నమ్మకపోతే వీడు మా శత్రువు. పొద్దున్న ఓ గొర్రె ఉమ్, నిన్న అనుకుంటా, వాడి పేరు వెంకటేష్, శ్రీకాకుళం గొర్రె. వాడిని ఎరా ఈ భూమి మీద మనుషులు ముఖ్యమా గ్రంథాలు ముఖ్యమా అన్న. కాబట్టి ఫోన్ చేస్తాను వాడికి. ఉమ్, వాడు ఏమన్నాడు తెలుసా, మనుషులది ఏముంది చచ్చిపోతారు, గ్రంథాలు ముఖ్యమా. ఉమ్, బైబిల్ అనేది 40 మంది తాగుబోతులు రాసిన పుస్తకం. ఉమ్, అక్షరాలు ముఖ్యమా లక్షల కోట్ల మంది మనుషులు ముఖ్యమా? నువ్వేం చెప్తావు మనిషిగా? హిందువు కాదు, మనిషిగా నువ్వేం చెప్తావు? మనుషులు ముఖ్యం. మనిషి అంతే. నువ్వేం చెప్తావు? మనుషులు ముఖ్యం. నువ్వేం చెప్తావు? మనుషులు ముఖ్యం. కానీ ఆడి మైండ్లోకి ఉమ్, ఎడారి 1 వెళ్ళినా 2 వెళ్ళినా ఉమ్, ఆడి మనుషులు ముఖ్యం కాదు. అందుకే అన్ని కోట్ల మందిని వాళ్ళు చంపగలిగారు. కాదు గూగుల్ని అడుగు, ఉమ్, లేదా జెమినీని అడుగు, ఉమ్, చాట్ జీపీటీని అడుగు, లేదా ఇంకో దాన్ని అడుగు. హిందువులు ఏ దేశం మీద కన్నా మతపరమైన దాడి చేశారా? పోనీ ఏదన్నా దాడి చేశారా? ఏ దేశాన్ని లూటీ చేశారా? ఏ దేశాన్న మొక్కలు చేశారా? ఇవన్నీ ఎవరు చేశారు? పోనీ హిందువులు ఎక్కడైనా ఏ మసీదు చర్చిని కూలగొట్టి దాన్ని ఏదన్నా టెంపుల్గా మార్చారా? ఆ చరిత్రలో ఏది కదా గురించి మనకి నేర్పలే, ఉన్న గుళ్ళే కాపాడుకోలేము మనం. నిజంగా వాస్తవం. పేరుకి హిందూ దేశం. ఈ దేవాలయం ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్ ఏదో వస్తుంది కదా, ఉమ్, డేటా డేటా సెంటర్. సెంటర్, అవును. దానికి మరి స్థలం కావాలిగా. ఉమ్, ఆ స్థలాలు కూడా చాలా వరకు దేవాదాయ భూములే. బా. ఈ దేశంలో కొన్ని లక్షల ఎకరాలు వక్ఫ్ భూములు ఉన్నాయి. వక్బోర్డు భూములు, అవును. కొన్ని వేల కోట్లు వాళ్ళకి ప్రజలు ట్యాక్సులు డబ్బులు ఎత్తున్నారు. మౌజన్లకి వాళ్ళకి వీళ్ళకి సుప్రీంకోర్టుకి సుమోటుగా తీసుకుని ప్రజలు ట్యాక్సుల డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని ప్రభుత్వాలు గడ్డి పెట్టాలి కదా. వాళ్ళ భూములు ఒక అంగుళం తీసుకోరు. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఉమ్, నేను ఇవాళ చూశాను. ఉమ్, మరి జెమినీని అడుగుదామంటే అడుగుదాం. ఎందుకు ఇవ్వాలి అసలు నాకు అర్థం కాదు. ఉమ్, ఎందుకు ఇవ్వాలి? ప్రజలు ట్యాక్సులు దేనికి కడతారు? ఉమ్. దేనికి కడతారు చెప్పండి? ప్రజలు ట్యాక్సులు దేనికి కడతారండి? ప్రభుత్వాలు నడవాలంటే ప్రజలు ట్యాక్స్ కట్టాలి. దేనికి? ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడం చేయడానికి. కోసం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద Of the పీపుల్. people. రోడ్లు వేయి, రక్షణ రంగానికి, ఉమ్, వైద్యానికి, వైద్యానికి, విద్యకి. చదువుకి. ఉమ్, విద్య, వైద్యం, ఈ రెండు ముఖ్యం. రోడ్స్, శానిటరీ. శానిటరీ. వాడెవడో యాత్రకి వెళ్తే మేము డబ్బులు ఇవ్వడం ఏంటండి? ఉమ్, బుద్ధి జ్ఞానం ఉందా? తీసుకునేవాడికిలే, ఇచ్చేవాడికిలే. భయ్య అంటావేంట్రా కుయ్యగడివి. మళ్ళీ అదో జోకులు. హైదరాబాద్లో జోక్ తెలుసా నీకు? ఉమ్. గంగా జమున తహజీబ్ తహజీబ్, అంటే తెలుసా నీకు? అవును. ముస్లిం మైనారిటీలకు హామీ ఇచ్చిన 24 గంటల లోపు ఉమ్, మాట నిలబెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్. ఇమాములు మౌజన్ల వేతనాలకు 2వ విడతగా 90 కోట్లు విడుదల. బా. 2025 ఫిబ్రవరిలో మొదటి విడతగా 45 కోట్లు. ఎవరి డబ్బులు ఇవి? 135 కోట్లతో ఎన్ని మంచి పనులు చేయొచ్చు? ఎన్ని గ్రామాల దత్తత తీసుకోవచ్చు? 135 గ్రామాలకు ఇచ్చేయండి. ఉమ్, గ్రామానికి 1 కోటి రూపాయలు. కూటమి ప్రభుత్వం మోడల్ విలేజ్ అని పెట్టి పెట్టి. జిల్లాకి ఓ 10 విలేజ్ని రెడీ చేయండి. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? గత ప్రభుత్వం అలాంటి అదవ పనులు చేసిందనే కదా వీళ్ళని అధికారంలో తీసుకొచ్చింది. వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కానీ ఈ విషయంలో త్రిబులార్ గారిని ఒక విషయం మెచ్చుకోవాలి. రఘురామకృష్ణ. మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, ఉమ్. నెల క్రితమేమో. ఉమ్, ఇప్పుడు పూజారికి జీతం ఇచ్చామంటే గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి ఇస్తున్నాం, ఉమ్, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాం. అలాగెత్తాం. మరి మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయి రావట్లేదు, ప్రజల డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని ఆయన గవర్నమెంట్లో ఉండి అడిగాడు. ఉమ్, ఆ కోర్టు ఏం చేస్తుంది? అది నా బాధ. ఇది నేను స్టేటస్ పెడితే ఉమ్, ఒక ఆయన చాలా బాధపడుతూ పెట్టిన మాట, ఉమ్, ఏం పీకలేవా అని పెట్టాను నేను. ఉమ్, హోల్సేల్గా ఆ ఎంపీకి పెట్టినా ఎవరికి పెట్టినా ఉమ్, అక్కడి నుంచి సమాధానం ఉండదు. ఇగో ఉమ్, ప్రజల సొమ్ము ఒక మతం వారికి మాత్రమే ఖర్చు పెట్టడం ఎంతవరకు ధర్మం, కోర్టులు ఏం పీకలేవా అని పెట్టాను. ఉమ్. దానికి రెస్పాన్స్? బాధపడి ఎవరో నిజామాబాద్ ఆయనేమో ఏం పీకవు గురుగారు, ఏం పీకవు. ఎందుకంటే అన్ని లక్షల మందిని తరిమేస్తే ఉమ్.
కాశ్మీర్లో వాళ్ళు కోర్టులో కేసు చేయడానికి వాళ్ళని అలౌ చేయలేదు సుప్రీంకోర్టు. ఈ విషయంలో పీకుతుందని. కాబట్టి దీని సొల్యూషన్ ఏంటని నువ్వు అడిగితే సమాధానం ఏంటంటే హిందువులు బాగా ఎదగాలి, బాగా పొదగాలి. ఒక్కటే సొల్యూషన్. పొదగనివ్వరుగా. నువ్వు పొదగనివ్వరు అనేది తప్పు. మన ఆస్ట్రేలియా వెళ్ళాను, ఇంకా చాలా గ్రామాల్లో నేను చూశాను, విన్నాను. 3 మారి 3 మందిని కొంటున్నారు. అవునా? నేను వాళ్ళందరికీ ఏం చెప్పానంటే, మొన్న ఏ ఊరు వెళ్ళాను, వి వినాయక్ వారి ఊళ్ళే, వాళ్ళ ఊరు వెళ్ళా. ఎక్కడది? సాగళ్ళు. సభలో పైన ఉన్న స్టేజ్ మీద ఎలా రండి, ఎంతమంది పిల్లలు? ఇద్దరు. ఒక ఆయన లేచి 3 అన్నాడు. వెంటనే మైక్లో చెప్పా. ఏం చెప్పాను? ఒక్క మగాడు అని చెప్పా. గొల్లు అన్నారు. ఈ విషయాన్ని ఆ ఫిల్మ్ డైరెక్టర్కే ఫోన్ చేసి చెప్పా. ఆయన గొల్లు అన్నాడు. ఎవరో చౌదరి అని చెప్పా. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలా అడుగుతూ మీకెంతమంది ఇలా మళ్ళీ అడిగా. మళ్ళీ 3. మరో మగాడు అన్నాడు. ఇక్కడ ఒక్క మగాడు, అక్కడ మరో మగాడు. ఇంకా అలరా అనుకో. విషయం ఏంటంటే మన మైండ్ని మన చెంబులో బూందీ టైంలో అలా ట్యూన్ చేశారు. తెలుసా నీకు చెంబులో బూందీ? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గోడల మీద లారీలు వెనకాల రాసేవారు 2 లేక 3. ఆ తర్వాత 2 ముద్దు ఆపేయవద్దు. ఆ తర్వాత 1 నాన్న. ఇదంతా కూడా ఇందిరాగాంధీ చెంబులో బూందీ. ఆ టైంలో దాన్ని బాగా ప్రాపగేట్ చేసి హిందువులకి మాత్రమే జనాభా నియంత్రణ చేశారు. పందులు కనమని చెప్పారు అంటున్నారు. సో నేనేమంటా అంటే, ఒకసారి నిన్ను ఎవడన్నా మోసం చేస్తే ఆడి తప్పు, మళ్ళీ మోసపోతే నీది కదా. సెక్యులరిజం అనేది భుజాల మీద పెట్టుకునే ఎదవెవరు? ఎదవ ఒట్టెట్టుకునే ఎదవలే సెక్యులరిజం గురించి మాట్లాడతారు. కోవా బన్నం విషయంలో రియాక్ట్ అయిపోయి ఆడి కోవని ఆడి తినమన్నారు. కట్టమైసం ముందు ఎరిగిందాన్ని నేను కడుపుని తినమని చెప్పలేదు కదా. మీ బంధువే, మీ మతస్థుడే కదా ఎరిగింది అని కడుపుని తిన ఆడు తయారు చేసింది ఆయన తినమన్నారు. కానీ దానికి చాలా మంది ప్రముఖులు సపోర్ట్ చేశారుగా. ఆ ప్రముఖులని నువ్వు అనుకుంటున్నావు అంతే, పోరంబోకులని నేను అనుకుంటున్నాను. సిమిలర్ గా లేదు కదా? నేను అనుకుంటున్నాను, పోరంబోకులు మీరు అనుకుంటారు. సిమిలర్ గా లేదా? ప్రముఖుడు అంటే ఎవడు? సెలబ్రిటీ అంటే ఇతరుల జీవితాల్లో సెలబ్రేషన్ తీసుకురావాలి, అంతేనా? ఆధార్ కార్డు లేనా? ఓ జర్నలిస్టు కదా నువ్వు, ఈడెవడు నీకు తెలదు. సరే ఈయన చూస్తే డౌట్గా ఉంది, ఆధార్ కార్డు ఉందో లేదో ఒకసారి అడగండి అని నువ్వు నన్ను అడిగావు. నువ్వే అడిగేసావు ఆధార్ కార్డు ఉందా అని. అడగచ్చా అడగకూడదా? నువ్వు అడగచ్చు. అడగకూడదంట. అసలు నువ్వెందుకు? ఎవరికి డౌట్ ఇస్తే అని అడగచ్చు. ఆధార్ కార్డు అడగాలే, అది టాపిక్ హైలైట్ అవ్వదు. వాడు మొహాన్ని ఏదో పెట్టుకుని ఆడి బండు ఆడు తినేస్తే వీడు పిలిచేసి 25 లక్షలు ఒకడు 5 లక్షలు ఒకడు ఇంకా బాగా రెసిన్ కలిపి పెట్టమని, రెసిన్ తెలుసా? బాగా ఉచ్చ కలిపి పెట్టమని, ఇది కలిపి పెట్టమని. సిగ్గులే? కట్టమైసం ముందు ఏరిగిన యదవని పిలిచి గడ్డి పెట్టు నువ్వు సెలబ్రిటీ అయితే. కూరగాయల్ని కింద ఇలా పామి పెడుతున్నాడే ఆయన పిలిచి గడ్డి పెట్టు నువ్వు సెలబ్రిటీ అయితే. ఆహారంలో ఉమ్ము ఉత్సాహ కలుపుతారేంట్రా దరిద్రులారా? కూరగాయల్ని డ్రైనేజీలో కడిగే దరిద్రుని పిలిచి గడ్డి పెట్టు సెలబ్రిటీ అయితే. చేతగాని రాజకీయాలు. అన్ని మతాలు సమానమని చెప్పు తెగుద్ది. నిజమని నిరూపిస్తే 10 లక్షలు, 10 lakhs ఓపెన్లే. చేతగాని అదే సెక్యులరిజం అని చెప్తాడు. అదేందా? హిందువులే సెక్యులరిస్టులు కాకపోతే ఈ దేశంలో ఈ క్రైస్తవం ఇస్లాం ఎక్కడి నుంచి వచ్చినాయి? అదేందా? భూమి మీద హిందువులు మాత్రమే సెక్యులరిస్టులు. ఓపెన్ గా చెప్పాడు ఓ క్రిస్టియన్. అఫ్ కోర్స్ మన పుట్టిన గొర్రె అనుకో. ఇంకొక క్రిస్టియన్ ఉండి ఇది సెక్యులర్ కంట్రీ, మనం సెక్యులర్ కదా అది ఇది అన్నాడు. అంటే ఏ క్రిస్టియన్ నెవర్ బికమ్ ఏ సెక్యులర్ అని చెప్పాడు. ఏ ముస్లిం నెవర్ బికమ్ ఏ సెక్యులర్. అలాగే ముస్లిము క్రిస్టియను ఎప్పటికీ నాస్తికులు కూడా కాదు. ఈ ఎదవొక్కడే బిల్డప్ బాబాయ్ గాడు. నేను దేవుణ్ణి నమ్మను సార్, నాకు దేవుడి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వీడు సోది కబుర్లు చెప్తాడు. కాబట్టి ఈ ఎదవలే ప్రమాదం ఆడికంటే కూడా.
ఓకే. కోవబండి గారి కంటే కూడా వీళ్ళ ప్రమాదం, మహాప్రమాదం. ఎందుకంటే ఇంటి దొంగ ఇది ఇంటి దొంగ. అందుకని ఇంకా అసలు ఇక ఆ తర్వాత నుంచి కోవబండి గారిని సపోర్ట్ చేసిన వాళ్ళు తయారైనప్పటి నుంచి ఏ వార్త వచ్చినా సరే, అది నిన్న ఐసుని నాకేడు కదా ఓ బాలపంది మొన్ననే నిన్నగా మొన్నే అది ఎవరే ఈ జ్యూస్ పట్టుకెళ్ళి ఆడికి ఇవ్వండి, అదే స్టేటస్. అదైనా ఆడు కూరగాయలు డ్రైనేజ్లోకి అడిగాడు కదా, రే ఈ కూరగాయలతో ఆడికి వంట చేసి పెట్టండి, ఇదే స్టేటస్. ఈ మధ్య బాగా వివాదమైంది గురుగారు. అది కూడా ఒక ప్రముఖమైన వ్యక్తి, ఒక ఛానల్ ఎండి, అదేవిధంగా ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు, అందరూ తెలిసిన విషయమే, టీవీ5 ప్రతినిధి. సో ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషనో లేకపోతే అది ఏ వీడియోనో లేదు ఏదైనా కానివ్వండి, కానీ దీంట్లో మీరు నిష్పక్షపాతంగా చెప్పండి గురూజీ, అది ఏ వీడియో అయితే కేవలం ఇరికించారా, నిజంగానే ఆయనకు అటువంటి పరిస్థితి వచ్చిందా, అది ఒరిజినల్ వీడియోనా, దాని మీద ఏమనుకుంటారు అసలు? మీరు దాని ఓపెన్ చేద్దానా? మనకి తెలియదు అసలు, మనకి అదేమిటో తెలియదు. ఫస్ట్ విషయం. రెండో విషయం, మనుషులకి వ్యక్తిగత శీలం, జాతీయ శీలం రెండు ఉంటాయి. ఓకేనా? ఉదాహరణకి మేము రాత్రులు తినాం, నైట్ ఫుడ్ తినరు, నీళ్ళు తాగుతాం, లేకపోతే ఏ జ్యూస్తో తాగుతాం, అది కూడా మీకు ఇంటర్వ్యూలు ఇచ్చాం కాబట్టి, అయితే ఉత్త నీళ్ళతోనే ఉంటాం. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి టిఫిన్ భోజనం చేస్తావుగా, టిఫిన్ చేస్తావు డెఫినెట్లీ, అది నీ వ్యక్తిగతం కదా. నువ్వు మమ్మల్ని అవమానించలే, ఇక్కడది మా వస్తువులు ఏమి ఎత్తుకెళ్ళలే, నీ మీద మేము అలిగేషన్ చేయడానికి లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి షార్ట్ వేసుకుని పడుకోవచ్చు, నువ్వు గట్టి పడుకోవచ్చు, అవునా? మాతో నువ్వు బాగానే ఉన్నావు కదా, అవునా? ఇది ఒక కోణం. ఓకేనా? దేవుడు సొమ్ము తినే ఎదవ ఎవడైనా ఎదవే, నేను చెప్పగలను. ఇది అన్ని పార్టీలో చెప్పాలి, ఇది నా కోరిక. చెప్పరు నువ్వెవడవా మధ్యలోను చెప్పడం తీర్పిస్తావేంటి? చెప్పించాలి కదా మా కోరిక. నువ్వు అలా నీళ్లు పోసి చెప్తే మాకు తెలుసు, మాకు తెలదా నువ్వు చెప్పింది, మాకు తెలదా, మార్పు రావాలి కదా. మాకు తెలదా ఏంటన్నా విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కూడా షాక్ అయిన విషయం ఏంటంటే, భగవద్గీత విషయం ఆయన మాట్లాడింది, ఈ దరిద్రులు కట్ చేసి పెడతారు కదా, చాలా హట్ అయ్యాను. ఎవరన్నా చూస్తే వస్తాడు, ఇలా మాట్లాడారు నాయుడు గారు. ఏమిట్రా బాబు అనుకున్నా. తర్వాత విషయం ఏంటంటే, నేను ఒక కుక్కను అడిగాను, భగవద్గీత తప్పే ఉంది అన్నాడు. సరే నువ్వు తప్పే ఉంది అన్నావు కదా, అది ఫోటోలు తీసి పెట్టు, తప్పే ఉందో చెప్తాను అన్న. అందులో ఒక్క భగవద్గీత శ్లోకం లేదంట, అది విషయం. నీకు అన్న అర్థమైందా? నిమ్మకాయ సోడాలో ఏముండాలి మెయిన్గా, అది లేదు. మరి అదే మరి ఏంట్రా ఈ భౌతికత విషయంలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అని చాలా వాడికి పెట్టాను. ఏం పెట్టానంటే, అది ఫోటో తీసి పెట్టరా అన్న. పల్సని పుస్తకం, ఎక్కడ శ్లోకం లేదంట. భగవద్గీత కనీసం ముఖ్యమైన శ్లోకాలు వేసి 54 పొండితే ఒక 12 ఇంకోటో 18 అధ్యాయులు, ఒక్కో దాంట్లో ఒక్కోటి భగవద్గీత సారం, సంథింగ్ లైక్ దట్, అలా పెట్టి ఎడ్యుకేట్ చేయడానికి ఇస్తే ఒక అందం ఉండేది. ఆ పుస్తకం చూస్తేనేమో పలసగా ఉంది, ఖర్చేమో కోట్లలో ఉంది. భగవద్గీత పేరుతో కూడా డబ్బులు తినేస్తే డయాలసిస్ ఏంట్రా, డై అయిపోతావు నువ్వు. తప్పు కదా. నా కోరిక ఏమిటంటే, 7 ఉన్నాం, మనం 7 సిగరెట్ తాగితే తొందరగా చచ్చిపోతాము చెప్పండి. తొందరగా చచ్చిపోతాము ఇలా పెట్టి చెప్పు. జనం నిన్ను అనుకుంటారు ఇంటికి తాగుతావు. సిగరెట్లు తాగితే తొందరగా ఎందుకు చెప్పాం? మనం తాగం కాబట్టి. అదేనా? నేనేమంటా అంటే, మేము సాంప్రదాయని సుబ్బిని శుద్ధపోసన అనుకుంటున్నారా? ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే తిరుమలకు వచ్చేసి, అది పొజిషనా దాంతో తేడా లేకుండా, ఇంక్లూడ్ సీఎం, డిసిఎం, ఎక్స్సీఎం అందరూ వచ్చేసి
స్వామివారి సొమ్ము తిన్నవాడు ఎవరైనా సరే దుమ్ము కొట్టిపోతాడు పోయిందా అని చెప్పేసి వెళ్ళిపోతుంది సార్. పరకామణ్ణి బయట కట్టడం ఎందుకని? బయట ఎందుకు కట్టాలి? బయట అక్కడ మనం అన్నదానం ఎదురుగా ఉంది, ఎందుకంటావు? సొమ్ము తినేయడానికిగా. ఎంతది? పెద్ద 76,000, చాలా చిన్నది. దేవుడి సొమ్ము చిన్నదేంటి పెద్ద ఏంటండి? తినడం తప్పు కదా. శ్రీవారి సొమ్ము తిన్నవాడు ఏ పార్టీ వాడైనా ఏ కులవాడైనా మట్టి కొట్టుకుపోతాడో. నేను చెప్పాను కదా, నేను చెప్పిన దాన్ని అంగీకరించిన వాళ్ళందరూ ఒకసారి గట్టిగా ఓం అనండి. ఇలా అన్ని పార్టీలో అన్న ఈ వీడియో కింద, లేకపోతే మీరు కూడా మట్టి కొట్టిపోతారు. అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఒకటి చేశారు సార్. అంటే అంటే వాళ్ళే చాలా ప్రచారం ఏం చేస్తారంటే, గతంలో ఎవరైతే గోరుట్ల మాధవ్ కానీ, అదేవిధంగా ఈ రాంబాబు, ఎవరైతే మన అంబటి రాంబాబు కానీ, ఇంకా చాలా మంది కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసి కూడా ఎందుకు తప్పులు అవుతాయని ప్రశ్నిస్తున్నారు సార్. మరి దానికి ఏం సమాధానం చెప్తాం? కాదు కాదు, వారు ఆ పొజిషన్లో ఉండి ఆ పొజిషన్కి కలంకం తీసుకొస్తే ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఓకేనా? దేవుడు సొమ్ము ఏమన్నా తిన్నారా? అనైతికంగా ఉన్నారా? అవినీతి చేశారా? లేదుగా. ఆయన మంచినీళ్ళు కూడా ఆయన కొడుకులేదు అవుతున్నారు, అవునా కదా? వారు ఒక నిజం అనుకుంటే దాని మీద చర్య ఎవరు తీసుకోవాలి? ఎవరు ఆయన్ని పెట్టారో వాళ్ళు తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు అది ఎవరు అడగాలి? ఎవరు అలా లేరో అలా అడగాలి కదా. బురద గురించి పంది మాట్లాడకూడదు. ఎందుకని? పంది ఉండేది బురదలో కాబట్టి కదా. సో తిరుమల విషయంలో ఎలా తిరుమలని స్ట్రాంగ్గా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, ఎలా తిరుమలలో సంస్కరణలు చేపట్టాలి, ఆ సొమ్ము ఇతరుల్లో పాలు కాకుండా ఎలా కాపాడాలి, ఆ శాంక్టిటీని ఎలా కాపాడాలి, ఈ విషయంలో మనం ఆలోచించేయాలి. అంతేగాని ఊరికే ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పనిచేసే దరిద్రుడు ఏ పార్టీ వాడైనా మాకు అక్కర్లేదు. ఈశ్వరుడి సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయాలి. మీరు అన్ని మతస్థులు చేసేది ప్రచారము అని మీరు భావిస్తే, మరి మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇలాగా బుక్స్ పంచి పెడతా ఉంటారు. ఎవరికి? హిందువులు అనే వాళ్ళకు పెడుతున్నారు, ఎవరికో హిందువులకే. ఎవరికో ఎందుకు? హిందువులకే. కానీ ఇలా చేయడం కూడా ప్రచారం అనేది కూడా వాళ్ళు ఎలిగేషన్ చేస్తాను. చెప్పు తీసుకుకొడతా. నేను ఎవరికి ఇచ్చాను? నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇచ్చా. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? కొంపల దగ్గరికి వెళ్ళి ఇస్తున్నావు. తేడా లేదా? బోత్ ఆర్ నాట్ సేమ్. అర్థమైందా? మీరు బైబిల్ పట్టుకుని బొగడ బైబిల్ కొంపల దగ్గరికి వచ్చి మా ఎండిపోయిన శవాన్ని అమ్ముకోండి, మీకున్నది అమ్ముకోండి, పాస్టర్లు అనే దరిద్రులకి దశం భాగాలు ఇవ్వండి అని అడుక్కుంటున్నారు మీరు. మేము ఎవరికి ఇస్తున్నాం? మా హిందువులకి ఇస్తున్నాం. మీరు ఓన్లీ గొర్రెల దగ్గరికి వెళ్ళి ఇవ్వండి బొగడ బైబిల్, మేము కామెడీ చేయం. అంత ఎందుకు అసలు? ఎర్రపప్పగాడికి చెప్పు, పాత బస్తీకి వెళ్ళి అని ప్రచారం చేయమను. అది ఒకరికి పుడితే ఆడికి బెస్ట్ ఆన్సర్ ఎవరు చెప్పిన? విపి రెడ్డి కరెక్ట్ చెప్పాడు. మనం హిందువులు కాబట్టి హిందువులు ఇళ్ళకెళ్ళి ఈ బొగడ బైబిల్ పంచి పెడుతున్నాం, అదే పాత బస్తీకి పాకిస్తాన్కి వెళ్తే వేసేస్తారు అని చెప్పాడు. కాబట్టి నా కోరిక ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా ఎవరిదే? ఈడమ్మ మొగుడిది. మరి ఈయన పుట్టించిందే మేము. బాపట్ల ఇవన్నీ హిందువులవే, ఇవన్నీ హిందువులవే. తండ్రి సన్నిధి అని పెట్టినోడు కావచ్చు, లేకపోతే కలవరి అని పెట్టినోడు కావచ్చు, లేకపోతే హోసన్న మినిస్ట్రీ పెట్టినోడు కావచ్చు, ఎరిపప్పు కావచ్చు. మిమ్మల్ని అందరినీ పుట్టించింది మేమే. మా కష్టానికి పుట్టిన వాళ్ళే మీరు. బ్రిటిష్ వాళ్ళు మీ ఇళ్ళకి రాలేదు. మీ తల్లులు మంచోళ్ళని నేను నమ్ముతున్నాను. ఒకటి పెట్టాను వయసు, మీ అమ్మ మంచిదని నమ్మితే వెంటనే ఫోన్ చేయరా అన్నాను. ఇంతవరకు చేయలే. తప్పు చెప్పానా? ఇతను మాట్లాడాడు, ఒకసారి విందాం. సుమారు అంటే మీరు నమ్మండి 1,60,00,000 అనధికారిక ఓటింగ్ ఉంది. బాగా చెప్పాడు. 1,60,00,000 అనధికారిక ఓటింగ్ సర్టిఫికెట్స్ లో చాలా మంది హిందువులుగానే ఉన్నారు, కానీ వాస్తవంగా వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉంటారు. చాలా మంది అనుకుంటారు మానవాదికలు మాత్రమే క్రిస్టియన్స్ అనుకుంటారు. అది తప్పండి. బీసీలో క్రిస్టియన్స్ ఉన్నారు, ఎస్టీలో క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్మల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రెడ్లలో క్రిస్టియన్స్ ఉన్నారు, వెలమల్లో క్రిస్టియన్స్ ఉన్నారు, రిలీజియన్ పరంగా అనేక కులాల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ సుమారు అండి మీరు నమ్మండి దీని అర్థం కాలేదా నీకు? వెరీ సింపుల్ అనా. నీతి లేని ఎదవలు ఎంతమంది ఉన్నారు అని చెప్పాడు. క్రైస్తవులు అంటే ఎవరు? నీతి లేని ఎదవలు. నీతి ఉన్నాడు క్రైస్తవుడు అవుతాడా? నా పూర్వీకులు గొప్పలని ఏ క్రైస్తవుడు అని చెప్పుకోగలడా? సర్టిఫికెట్ లో
నాకు కులం అక్కర్లేదు అనే క్రైస్తవుడు అని చెప్తాడా? నాకు రిజర్వేషన్ అక్కర్లేదు, మా పీస్ చాలు అని చెప్పగలుగుతాడా? ఇప్పుడు ఒక 1 2 3 4 5 6 6 ఉన్నాం, మనం అందరం చెప్పగలం నాకు బైబిల్లో ఉన్న పేర్లతో పని లేదు, బైబిల్తో అవసరం లేదు, నా పూర్వీకులు బైబిల్ని ఫాలో అయిన పిచ్చోళ్ళు కాదు నేను చెప్పాను. చెప్పను అటువైపు చెప్పను. మాకు హిందూ కులాలు అక్కర్లేదు, హిందూ దేవుల పేర్లు అక్కర్లేదు, హిందువులు ఇచ్చిన శరీరం అక్కర్లేదు చెప్పను. వాళ్ళ ఇంటి పేరు అక్కర్లే, ఆ రిజర్వేషన్ కులం బేసి నాకు అక్కర్లే చెప్పను. ఈ నీతి లేని జాతి ఉంటే అంత పోతే అంత. ఈ మధ్య అన్వేషం మీ గురించి ఒక వీడియో పెట్టాడు, మాట్లాడాడు. 2.6% ఉన్న క్రిస్టియన్స్ మీద ఎందుకు బడి ఇడుస్తావు రాధా మనోహర్ దాసు, ఇది ఎంతవరకు నీకు correct ఇప్పుడే అన్నమాట. చెప్పాను నేను, అది ఎందుకు అట్లా? నీతి లేని ఎదవల మీద నేను ఫైట్ చేస్తున్నా, క్రైస్తవుల మీద కాదు. క్రైస్తవులు ఎవరు లేరు, అది పాయింట్ ఇక్కడ. ఓకే, క్రైస్తవులు ఎవరు లేరు ఇక్కడ, నీతి లేని వాళ్ళు ఉన్నారని అతనే చెప్పాడుగా. ఎటువంటి అని ఒక అన్నాడు, ఆయన ఇంకా భలే గడ్డి పెడతాడు, అసలు చెప్పు తీసు ఇలా అంటాడు, భలే అంటాడు. కాబట్టి నీతి లేని ఎదవల మీద నా ఫైటింగ్, క్రైస్తవుల మీద కాదు. నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ లేరా, నా చిన్నప్పటి నుంచి ఉన్నారు. సో ఎవరు రాలే, మేమేం కొట్టుకోలేదుగా, మా ఫ్రెండ్స్ మేమేం కొట్టుకోలేదుగా. మీ యుద్ధం మతం మార్పిడి చేసే వాళ్ళ మీదే. ఈ దేశ వ్యతిరేక సుబ్బారావైనా నేను వ్యతిరేకిస్తా, డెఫినెట్లీ. అవును, అర్థమైందా? సుబ్రహ్మణ్యం అయినా వ్యతిరేకిస్తా, అప్పారావైనా వ్యతిరేకిస్తా, ఆనందైనా వ్యతిరేకిస్తా. నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ లేరేంటి? సరే ఓకే, మీ ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నారన్నారు కదా. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నారు సార్, అది విపి రెడ్డి గారు. చాలా బాగా నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఆయన మంచిగా చెప్తాడు, మంచి కూడా చెప్తాడు, మంచి కూడా చెప్తాడు, అలా చెప్పినట్టు ఉంటది. అంతేనా? సరే ఓకే, నాకు అనిపించింది. అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే బెటర్ గా కనబడతాడు. చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నా. ఆయన కూడా అదే రాధా మనోహర్ దాస్ లాంటి ఒక మంచి అద్భుతమైన వ్యక్తి కూడా ఇలా కులాల మధ్య కుంపటి, మతాల మధ్య కుంపటి పెడతా ఉన్నాడు, ఎందుకు అట్లా చేస్తా ఉన్నాడు అనేది ఆయన ఒక మాట. అది పెట్టేది బైబిల్ కదా, అది పెట్టేది ఖురాన్ కదా, మనం కాదుగా. ఇప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళు, కులం ప్రస్తావన లేకుండా నీ పని అవుద్దా? ఓ చర్చికి మసీద్కి వెళ్ళు, మతం ప్రస్తావన లేకుండా నీ పని అవుద్దా? అదే గుడికి వెళ్ళు, నిన్నెవడో కులం అడగలే, గోత్రం అడుగుతారు, ఎందుకని? నామని చెప్పడానికి, అంతే కదా. కాబట్టి ఎవరు ఎక్కువ ఉంటే బాగుంటుంది ప్రపంచం? ఈ సనాతన ధర్మ లక్షణాలు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి, అప్పుడు ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుండడం అంటే ఏమిటి? వైరాగ్యంగా ఉండడం. విపి రెడ్డి గారిని చెప్పండి, వైరాగ్యంగా ఉండమని చెప్పండి, హిందువులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పండి, పాత బస్తీకి వెళ్ళమని చెప్పండి. అర్థమైందా? రాముడు దేవుడు నేను నమ్మాను, త్యాగరాజ స్వామి నమ్మారు, రామదాస్ గారు నమ్మారు అని చెప్పారు. ఉండేది రాముడొక్కడే ఊరకే చెడిపోకు ఓ మనస అని పాటలు పాడారు. కానీ ఎవరి కొంపల దగ్గరికి వెళ్ళి రేయ్ నువ్వు గాని రాముని నమ్మకపోతే వేసేస్తారు కోదన్నది అలా చెప్పలేదు. కాబట్టి విపి రెడ్డి గారి దగ్గర ఏమన్నా హ్యుమానిటీ ఉంటే మానవత్వం స్టార్తో కాకుండా మానవత్వం గురించి 9 ఏళ్ల పిల్లకి పెళ్లి చేయమన్నాడే, అతను ఎవరో ఇతను మాట్లాడమని చెప్పు, రాళ్లతో కొట్టమని చెప్పాడు మన బొగడ బైబిల్లో. విగ్రహారాధన ఈ దేశంలో అంతర్భాగం, ప్రపంచంలో ఎక్కడ తవ్వినా విగ్రహాలు దొరుకుతాయి. మొన్న ఒకటి బయటపడ్డది కదండి, అది అంత చాలా. ఒకటేంటి, ర్యాలీలో ఒకటి చూసాము అలా సిమిలర్. ఎక్కడో అమెరికాలో ఎక్కడో కోల్ అంటే బొగ్గు గనిలో ఒక గంట దొరికింది. ఆ గంట మీద గరుత్మంతుడు, దాని వయసు 1 కోట్ల సంవత్సరాలు. సో మనకి ఎక్కడ తవ్వినా విగ్రహాలు దొరుకుతాయి, ఎందుకంటే ప్రపంచం అంతా హిందూ తత్వం సనాతన తత్వమే ఉంది. ఈ ఎడారి మతాలు మొన్న పుట్టినాయి. నేనేమంటా అంటే ఇప్పుడు వాడికి ఆ చొక్కా రంగు ఎరుపు ఇష్టం, నాకేంటి ప్రాబ్లం? నీకు ఆ కలర్ ఇష్టం, నాకేంటి ప్రాబ్లం? వాడికి అదేదో పూల చొక్క ఆడికి నచ్చింది, వాడు వేసుకున్నాడు, నాకేంటి ప్రాబ్లం? అవును, ప్రాబ్లం ఎప్పుడు వద్దంటే ఈ ఎరినా కొడుకు ఎర్ర చొక్కా వేసుకుని అందరూ ఎర్ర చొక్కా వేసుకోవాలి అన్నప్పుడు వస్తుంది కదా. కదా, నాకు వెంకటేశ్వర ఇష్టం, ఇంకోటికి యేసుప్రభు ఇష్టం, ఇంకోటికి అల్లా ఇష్టం, మాకేం ప్రాబ్లం లేదు.
ఈ మాట ఆమె చెప్పను అలా చెప్పరు. మీరు కూడా మా మతం రండి అని చెప్తారు కదా. ఇప్పుడు ప్రాబ్లం రాధామోహన్ దాస్ వలన వచ్చిందా ఆ మతాల వలన వచ్చిందా చెప్పు. అంతే కదా. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే పీస్ఫుల్గా ఉండాలంటే దాసు చెప్పింది చేయాలి. అర్థమైందా? Right. నేను కాస్త మాస్గా చెప్తానండి కానీ తగలాలి కదా సార్, జనాలకి సూటిగా తగలాలి. అందుకోసం అంతే. నేను చెప్పింది ఓవైసీతో చెప్పించు. మై ప్రయారిటీ హ్యుమానిటీ, మై ప్రయారిటీ నేషనాలిటీ, మై ప్రయారిటీ మొరాలిటీ, No? నాట్ రిలీజియాసిటీ. నేను చెప్పించు. ఏ ముస్లింతో అయినా ఏ క్రిస్టియన్తో అయినా మసీద్లో చర్చలో ఈ మాట చెప్పించు. దేశం బాగుపడకపోతే చూద్దాం. బ్రహ్మాండంగా మీరు అన్న మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇప్పుడు నిజంగా ఇదే అంశం మీద ఈ ముస్లిం కూడా రియాక్ట్ అయ్యాడు సార్. ఒకసారి చూడండి ఇన్ని. ఇగో సర్వసాధారణంగా హోలీ అనేటువంటి పండుగను మనకంటే ఎక్కువగా ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో చాలా ఎక్కువగా జరుపుకుంటారు. అందులో భాగంగానే ఒక రంగు నీటితో నిండినటువంటి ఒక బెలూన్ కింద నడుస్తూ వెళ్తున్నటువంటి ఒక ముస్లిం మహిళ మీద పడితే దాన్ని పెద్ద రచ్చగా చేసి అందుకు కారణమైనటువంటి ఆ హిందూ ఫ్యామిలీలో ఉన్నటువంటి 26 సంవత్సరాలు తరుణ్ కుమార్ అనేటువంటి ఒక యువకుణ్ణి కొట్టి చంపారు. మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు ఆ రంగు నీళ్లు పడితేనే ఆ చిన్న ఇష్యూని తీసుకొని రాడ్లతో కర్రలతో కొట్టడానికి వెళ్ళిపోయి అతడు చచ్చిపోయేదాకా కొడతారా? మీకు బాధ కలిగించారు అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయాలా, చెప్పాలా? మీరు పర్సనల్ గా తీసేసుకొని కొట్టాడు ఏంటండి? అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, బలవంతుడు ఎవరని. ప్రవక్త వారు ఏం చెప్తారు? ప్రత్యర్థిని ఎత్తి పడేసి చిత్తు చేసేవాడు కాదు, తన కోపాన్ని దిగమింగుకునేవాడే నిజమైన బలవంతుడు అంటారు. అప్పటికే వాళ్ళు వెళ్ళి అడిగారంటండి, ఇది కూడా నేను ఆర్టికల్స్ లో చదివాను, నేను మా వల్ల తప్పు జరిగింది క్షమించండి సారీ అని చెప్పంటే వీళ్ళు పెద్ద ఏదో గొప్ప పుణ్యకార్యం చేసేస్తున్నానని ఫీల్ అయిపోయారు ఏంటో. ఆ కుర్రోడిని చచ్చిపోయేంత దాకా కొడితే హాస్పిటల్కి వెళ్తూ చనిపోయాడంట. ఇది ఎంత దరిద్రం! ఈ దరిద్రానికి కారణం చెప్పాలి. ఇలాంటి అరాచకాలు, ఇలాంటి దరిద్రాలు మన దేశంలో ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. కారణం ఎవరో చెప్పాలి. ఏ మతంలో జరిగినా, ఏ కులంలో జరిగినా ఇది తప్పే. నిన్న కాక మొన్నేమో 2 నెలల పసికందుని చంపేయడం జరిగింది. బీహార్ లోనేమో రోషన్ ఖాతూన్ అనేటువంటి ఇది గురుగారు, ఇలాంటి వాళ్ళు ఎక్కడో 1,000,000 మందిలో ఒకరు ఉంటే ఉపకారం ఏముంది? ఫత్వా జారీ చేస్తారే, ప్రయత్నం కూడా ఏంటంటే మార్పు రావాలని ఫత్వా జారీ చేస్తారే, ఫత్వా ఆ ఫత్వా జారీ చేయాలి. ఎవరి మీద? అతన్ని ఎవరు చంపారో వాళ్ళందరినీ షరియా చట్టం ప్రకారం శిక్షించాలి. ఎవరు చెప్పాలి? వాళ్ళు కదా చేయాలి కదా. దేవాలయాల మీద లేకపోతే ఊరేగింపుల మీద రాళ్ళేసే దరిద్రులు ముస్లిమ్స్ కాదు అని ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్పాలి. అంతే. మీకు అర్థమైందా? ఊరేగింపుల మీద దేవాలయాల మీద రాళ్ళు వేసేవాళ్ళు వాడు ముస్లిం కాదు, వాడు నరకానికి వెళ్తాడు అని ఎవరు చెప్పారు? వాళ్ళు చెప్పాలి. కట్టమైసమ్మ గుడి ముందు ఎరిగినోడు, ముత్యాలమ్మ గుడి అమ్మవారిని గుండెల మీద తన్ని ఆ విగ్రహాన్ని పాడు చేసినోడు, దేవాలయాల్ని పాడు చేసిన వాళ్ళు, ఈ దేవాలయాల్ని ఆక్రమించిన వాళ్ళు, ఈ దరిద్రులు ఎవరు? ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు కాదు అని డిక్లరేషన్ ఎవరు ఇవ్వాలి? వాళ్ళు ఇవ్వాలి కదా. మనం ఏం చేస్తాం కదా. కాబట్టి అలా ఆక్రమించిన వాళ్ళని హీరోలు అనుకునే దరిద్రులు ఈ దేశంలో దండిగా ఉన్నారు. దానికి రుజువు ఏంటి? అబ్దుల్ కలాం చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? యాకూబ్ మెమన్ చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు? బోత్ ఆర్ నాట్ సేమ్. కాబట్టి అబ్దుల్ కలాం లాంటి ముస్లిమ్స్ ఉంటే మనం సాల్యూట్ చేస్తాం, అనుమానం ఏం లేదు. మనకు కావాలి, వాళ్ళు ఎక్కడ లేరుగా, ఎక్కడో దానివల్ల ఉపకారం ఏం లేదుగా. కాబట్టి ఈ ప్రపంచం రక్షించబడాలంటే ఇప్పుడు ఇతను కూడా ఈ మధ్య మతం మారినట్టున్నాడు. కాబట్టి మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు, ఋషులు పుట్టిన భూమిలో పుట్టాము. కాబట్టి అసలు ఆ ఇరాక్లోనే వాళ్ళు మేము జొరాస్ట్రియన్స్, మా మూలాలంతా హిందుత్వమే అని వాళ్ళు చెప్తుంటే అసలు మనకెందుకు ఇవన్నీ? అవును. ఇంకోటి ఏంటంటే, ఈ దేశం నుంచి కోట్ల మందిని చంపి ఓ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పుట్టించారు. కానీ వాళ్ళు కూడా పుట్టింది హిందువులకే కదా.
నేను పాట పాడాను, చాలా వైరల్ అయింది. అందులో చెప్పాం మనం, మతం పేరుతో ఒకడు మత్తు భూమిని చీల్చే, మారని హోమం చేసే, మాయని గాయం చేసే, కారెను కన్నీటి ధారలు, పారెను రక్తపు టేరులు, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. కాబట్టి ఈ దేశం బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి. సర్వే జన సుగుణ భవంతు. సో చూశారు కదా రాధా మనోహర్ దాస్ గారి యొక్క మనగతం. సో మరిన్ని అంశాల మీద మళ్ళీ ఆయన కలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఏదైతే అప్డేట్స్, ప్రతి అప్డేట్ మీద ఆయనతో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆయన కూడా చాలా చక్కగా దానికి సమాధానాలు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు హిందువులు ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి ఈ భారతదేశంలో హిందూ తత్వాన్ని, హిందూ మతాన్ని కాపాడుకుంటూ హిందూ జాతిని కూడా కాపాడుకోవాలని ఆయన అభిమతం. దయచేసి అందరూ ఆ విధంగా ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.